ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము ఇక్కడ రామ్సార్ సైట్స్ ఈ మధ్య న్యూస్లో ఉన్నది. కాబట్టి దీని గురించి పూర్తిగా సమగ్రంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీనికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ ఏంటి, మరి న్యూస్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంశం ఏంటిది అన్నిటి గురించి కూడా చూస్తాము. ఇక్కడ రామ్సార్ సైట్స్ అనేటువంటిది చూస్తే ఎందుకు న్యూస్లో ఉన్నదంటే, జూన్ 5, 2026 రోజున, అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున భారతదేశ పర్యావరణ చరిత్రలో ఒక మైలురాయి నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పక్షుల సంరక్షణ కేంద్రమైనటువంటి జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ అనేటువంటిది 100వ రామ్సార్ సైట్గా నిలవడం అనేటువంటి జరిగిందనమాట. సో ఇది మనకు న్యూస్లో ఉన్నటువంటి అంశము. కాబట్టి దేనికి సంబంధించి అంటే రామ్సార్ సైట్కి సంబంధించింది. అది 100వ రామ్సార్ సైట్స్గా రావడం జరిగింది మనకు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ. కాబట్టి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే 100కి హిట్ అయింది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ రామ్సార్ సైట్స్ అనేటువంటిది అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెఫినేషన్ చూడండి. చిత్తడి నేలలు అంటారు తెలుగులో రామ్సార్ సైట్స్. సో వెట్ ల్యాండ్స్ అంటారు యాక్చువల్గా. వెట్ ల్యాండ్స్ చిత్తడి నేలలు. సో ఎల్లప్పుడూ లేదా సంవత్సరంలో ఎక్కువ కాలం పాటు నీటితో తడిగా లేదా నీరు నిల్వ ఉండేటువంటి భూభాగాన్ని చిత్తడి నేల, వెట్ ల్యాండ్ అని చెప్పేసి అంటారు. వెట్ అంటే తడి అనమాట, ల్యాండ్ అంటే నేల, తడి నేల. మరి ఇందులోకి ఏమేమి వస్తాయి చూడండి. చెరువులు కానీ, పెద్ద పెద్ద సరస్సులు కానీ, నదీ తీరాలు కానీ, సముద్ర తీరాల్లో ఉండేటటువంటి మడ అడవులు కానీ, మ్యాంగ్రూవ్స్ కానీ, చిత్తడి కొలనులు, కొన్ని కొలనులు కానీ, అదేవిధంగా మనం సాగు చేసేటటువంటి వరి పొలాలు కూడా ఒక రకమైనటువంటి చిత్తడి నేలల కిందకే, వెట్ ల్యాండ్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఇది దీని యొక్క ఇంపార్టెంట్. అంటే ఇవి ఏం చేస్తాయంటే ఎక్కువ కాలం పాటు తడిగా ఉంటాయి కాబట్టి దీనివల్ల భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అదేవిధంగా భూమి మీద ఉండేటటువంటి, అంటే ఇది జలభాగం కదా చిత్తడి నేలలు అంటే, వెట్లాండ్స్ అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి ఏదైతే కాలుష్యకారకాలు, పొలిటెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పొలిటెంట్స్ని లాక్కుంటుంది అనమాట వాటర్లోకి. సో ఆ రకంగా ఇది కొంచెం ఫిల్టరేషన్ లాగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందులో ఉండేటువంటి చేపలు మరియు పురుగులు, రకరకాలైనటువంటి ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని తినడానికి పక్షులు వస్తాయి అక్కడికి, బర్డ్స్. కాబట్టి ఈ రకంగా ఈకో సిస్టమ్ అనేటువంటిది బ్యాలెన్స్ చేస్తుంది చిత్తడి నేల. సో ఆ రకంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ప్రదేశం అనమాట చిత్తడి నేలలు, వెట్ ల్యాండ్స్ అనేటువంటివి మనకు బయోడైవర్సిటీలో, పర్యావరణంలో, ఎన్వైర్న్మెంట్లో. కాబట్టి వాస్తవంగా ఇది కొన్ని సందర్భాల్లో చరిత్రలో మనం చూస్తే, పాస్ట్లో మనం చూస్తే ఏంటంటే అవి అంతరించిపోవడం అనేటువంటి సందర్భం అనేటువంటిది ఏర్పడ్డది. అంటే డిఫరెంట్ క్లైమేట్ చేంజ్ కానీ, వివిధ రకాల విపత్తుల మూలంగా. సో దానివలన అప్పుడు ఏం జరిగిందంటే రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటి దాన్ని ఒకటి తీసుకొచ్చారు. అంటే రామ్సార్ సైట్లు అనేటువంటి ఈ భావన చిత్తడి నేలలోనే ఇక్కడ రామ్సార్ సైట్లు అంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటి ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది. ఎప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నటువంటి చిత్తడి నేలలని, వెట్ ల్యాండ్స్ని సంరక్షించడం కోసము ఈ కన్వెన్షన్ జరిగిందనమాట. ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 2, 1971లో జరిగింది. సో అప్పుడు సంతకం చేయబడింది. 1975లో అమలులోకి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగిందంటే కాస్పియన్ మనకు కోస్టల్లో ఉన్నటువంటి ఇరాన్ దేశపు నగరమైనటువంటి రామ్సార్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. కాబట్టి సో దాని పేరుగా ఇక్కడ రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ సైట్స్ అనేటువంటి పేరు అనేది రావడం జరిగిందన్నమాట. సో అట్లా దాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది, దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటిది అని అంటే వివేకవంతమైన ఉపయోగం, వైస్ యూస్. అంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతీయకుండా మనం వాడుకోవాలి దాన్ని. చిత్తడి నేల అంటే ఇప్పుడు వరి పొలాలు ఉన్నాయి, అవి చిత్తడి నేల కిందకే వస్తాయి. ఎట్లా వాడాలి? మృతికా క్రమక్షయం ఉంది, ఇప్పుడు మనకు సాయిల్ ఎరోజన్ ఉంది. సో ఇలాంటి వాటిని కాకుండా చూసుకోవడం వల్ల ఈ చిత్తడి నేలను మనం కాపాడుకోవచ్చు. మడ అడవులు ఉన్నాయి, అడవులను కాపాడుకోవాలి. నదీ తీరాలని, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే అడవుల్ని, నదీ తీరాలని, కోస్టల్ బ్యాంక్స్ని సో మనం కాపాడడం అనమాట. సో ఇవన్నీ కూడా దీనిలోకి రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి దీనిలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, మనకు ఐయుసి అని ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఉంటుంది. WWF ఉంటుంది, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. వెట్ ల్యాండ్స్ ఇంటర్నేషనల్ ఉంటుంది, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అదేవిధంగా వైల్డ్ ఫౌల్ అండ్ వెట్ ల్యాండ్స్ ట్రస్ట్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఇందులో ఉన్నటువంటి సంస్థలు, వీటి గురించి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచ స్థాయి వివరాలు మనం చూస్తే ఇక్కడ వరల్డ్ వైడ్గా దీని యొక్క గణాంకాలు, సెన్సెస్ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా 2560 పైగా రామ్సార్ సైట్లు ఉన్నాయి. వాటి యొక్క విస్తీర్ణం మనం చూస్తే కంప్లీట్ ఏరియా 250 మిలియన్ హెక్టార్లకు పైగా ఉన్నదన్నమాట. సో 1 హెక్టార్ అంటే 4.123 ఎకర్స్. సో ఆ రకంగా మనం అంత భూమి అనేది మనకు ఉన్నది చిత్తడి నేలల కింద.
అదేవిధంగా 2026 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేటువంటిది మనకు జరిగింది ఫిబ్రవరి 2వ తారీఖున. అంటే ఇక్కడ రామ్సార్ కన్వెన్షన్ ఫిబ్రవరి 2వ తారీఖు జరిగింది 1982లో, సరే 1981లో, 71లో. కాబట్టి దాని ఆధారంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2ని ఇక్కడ మనకు చిత్తడి నేలల దినోత్సవం, వెట్లాండ్ డేగా జరుపుకుంటారు. అయితే 2026 థీమ్ ఏంటిదని గుర్తుపెట్టుకోవాలి. ఇతివృత్తం, తెలుగులో ఇతివృత్తం అంటారు. సో వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, ఓకే, సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి చిత్తడి నేలలు మరియు సాంప్రదాయ విజ్ఞానము, సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం అనేటువంటి థీమ్ అనేటువంటిది మనకు ఉన్నది అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మరి భారతదేశంలో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే మనం ఇక్కడ ఆసియా ఖండంలో అత్యధిక రామ్సార్ సైట్లు కలిగి ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉన్నది. సో భారతదేశము పర్యావరణానికి కానీ బయోడైవర్సిటీకి కానీ అత్యంత విలువనిస్తుంది. ఎందుకంటే మన ధర్మం ఏదైతే ఉందో, భారతదేశానికి సంబంధించినటువంటి పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకేం చెప్పినాయంటే ప్రకృతి అనేది దేవులతో మనం పోల్చినాం కాబట్టి. సో భారతదేశం ఎప్పుడైనా సరే గౌరవిస్తుంది, ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, మానవ మనుగడని సాధ్యం చేసుకోవాలని. సో ఆ రకంగా రామ్సార్ సైట్లు కలిగి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశం ఆసియా ఖండంలో చెప్పవచ్చు. సో అంశం వచ్చేసి 2026 నాటికి తాజా వివరాలు మనం చూస్తే మొత్తం సైట్లు వచ్చేసి 100కు చేరుకున్నాయి. ఓకే, సో కొత్తగా చేరినవి ఏంటంటే మనకు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే జయప్రకాష్ నారాయణ్, ఏదైతే బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉందో మనకు ఉత్తరప్రదేశ్లో, అది దాంతోపాటు పాట్నా బర్డ్ శాంక్చురీ ఒకటి ఉంది యూపీలో, అదేవిధంగా చారీధండ్ గుజరాత్లో ఉన్నది, షేకా ఝీల్ ఉంది యూపీలో, ఉత్తరప్రదేశ్లో. సో ఇవన్నీ కూడా మనకు అంటే ఉత్తరప్రదేశ్లో రీసెంట్గా 3 ఉన్నాయన్నమాట. పాట్నా బర్డ్ శాంక్చురీ ఒకటి, చారీధండ్ ఒకటి, పాట్నా బర్డ్ శాంక్చురీ ఒకటి, షేకా ఝీల్ ఒకటి, ఈ జయప్రకాష్ నారాయణ ఒకటి, 3. ఓకే, గుజరాత్లో ఒకటి ఉన్నది, గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. ఇక కొత్తగా చేరిన వాటిలో 2025లో మనం చూస్తే మనకు నాగి అండ్ నక్తి అనేటువంటి బీహార్లో ఉన్నది, సిలిసేర్ అనేటువంటిది రాజస్థాన్లో ఉన్నది, కోప్రా అనేటువంటిది ఛత్తీస్గఢ్లో ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక సైట్లు కలిగి ఉన్నది తమిళనాడు, 20 సైట్లు ఉన్నాయి తమిళనాడులో. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 13 సైట్లు ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా అతిపెద్ద సైటు పెద్దదైనటువంటిది సుందర్బన్ వెట్లాండ్స్ పశ్చిమ బెంగాల్లో ఉన్నది మనకు. ఓకే, సుందర్బన్ వెట్లాండ్స్. అదేవిధంగా అతి చిన్న సైట్ వచ్చేసి మనకు రేణుకా వెట్లాండ్ అంటాము, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మాంట్రెక్స్ రికార్డ్లో మనకు చోటు దక్కించినటువంటి అందులోకి ఎంటర్ అయినటువంటి రామ్సార్ సైట్లు ఏంటంటే కియోలాడియో ఉన్నటువంటి మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి వెట్లాండ్, అదేవిధంగా లోక్తక్ సరస్సు ఇన్ మణిపూర్, కియోలాడియో మనకు నేషనల్ పార్క్ అనేటువంటిది మాంట్రెక్స్ రికార్డ్లో ఉన్నది. మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటిదంటే క్లైమేట్ చేంజ్ వల్ల, శీతోష్ణ స్థితి మార్పుల వలన ఏ రామ్సార్లు అయితే దెబ్బతింటున్నాయో ఆ రామ్సార్ సైట్లను ఇందులోకి చేరుస్తారనమాట. అంటే అవి ముప్పులో ఎందుకు పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల, పర్యావరణ మార్పుల వలన ఏవైతే ముప్పులో ఉన్నాయో వెట్లాండ్స్, సో డేంజర్లో ఉన్నాయో వాటిని ఇందులో చేరుస్తారనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక 100వ రామ్సార్ సైటు జయప్రకాష్ నారాయణ, ఇది కరెంట్ అఫైర్స్ అంశము కాబట్టి జూన్ 5, 2026 రోజున మనకు రిలీజ్ చేశారు ఈ రికార్డ్. ఇది ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఒక ప్రముఖ పక్షుల సంరక్షణ కేంద్రం అయినటువంటి జయప్రకాష్ నారాయణ్, సో జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీని ఇవ్వడం అనేటువంటి జరిగిందనమాట. సో ప్రదేశం ఎక్కడ అంటే బల్లియా అని చెప్పేసి జిల్లాల తూర్పు ఉత్తరప్రదేశ్లో ఉన్నది. స్థానికంగా దీన్ని సుర్హాతాల్ అని చెప్పేసి అంటారు. భౌగోళిక విశేషం ఏంటంటే జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే గంగానది వ్యవస్థతో అనుసంధానించబడి ఉన్నది. ఒక సహజ సిద్ధమైనటువంటి మంచినీటి సరస్సుగా ఆక్స్బౌ లేక్గా ఇది ఏర్పడడం అనేటువంటి జరిగిందనమాట. సో పర్యావరణ ప్రాముఖ్యత ఏంటంటే 100 రామ్సార్ సైట్ల మార్కును చేరుకోవడంలో ఈ సైట్ కీలకమైనది. అయితే సైబీరియా మరియు మధ్యాసియా ప్రాంతాల నుంచి సుదూర ప్రయాణం చేసి వచ్చేటటువంటి వేలాది వలస పక్షులకు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి శీతాకాలపు నివాస స్థావరం. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఈ ప్రాంతాన్ని ఎందుకు చేర్చారు, ఇక్కడ 100వ రామ్సార్ సైట్గా జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీని ఎందుకు చేర్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే సైబీరియా ప్రాంతం కానీ మిడిల్ ఏషియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వేలాది వలస పక్షులు, మైగ్రేటరీ బర్డ్స్కి ఇది వింటర్లో అదొక నివాస స్థలంగా ఏర్పడుతున్నది అనమాట. మరి ఇందులో ఉన్నటువంటి పక్షి జాతులు ఏంటిది? బార్ హెడెడ్ గీస్ అని చెప్పేసి అన్నారు. హెడెడ్ గీస్, అదేవిధంగా నార్థర్న్ ఫిన్టైల్, కామన్ టీల్, పర్పుల్ హెరాన్ అనేటువంటి రకరకాల విదేశీ మరియు స్థానిక పక్షి జాతులు పెద్ద మొత్తంలో ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే దాంతోపాటు 97వ, 98వ, 99 రామ్సార్ సైట్లను ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దానికి ముందు కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100వ రామ్సార్ సైటు ముఖ్యమైనది కాబట్టి అందరు చదువుకుంటారని చెప్పేసి, సో దానికి ముందున్నటువంటి వాటి గురించి కూడా మెన్షన్ చేస్తారనమాట.
సో 97వ రామ్సార్ సైటు పాట్నా బర్డ్ శాంక్చురీ అంటాం, ఉత్తరప్రదేశ్లో ఉన్నది, ఎటా జిల్లాలో ఉన్నది. వైశాల్య పరంగా ఇది యూపీలోనే అతి చిన్నది అనమాట. ఓకే, బట్ అత్యంత సంపన్నమైనటువంటి జీవవైద్యం బయోడైవర్సిటీని కలిగి ఉన్నది. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి అయినటువంటి ఆ సారస్ కొంగల. ఓకే, ఇప్పుడు ఎస్ఎస్సి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలాంటి పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి అనేటువంటిది ఇప్పుడు న్యూస్లో ఉన్నది కాబట్టి, ఈ రామ్సార్ సైట్స్ ఇదంతా కనెక్టెడ్ కాబట్టి సారస్ క్రేన్ అనే దాని గురించి అడుగుతారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏందని. ఓకే, అది కల్చర్లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, లక్షలాది వలస పక్షులకు ఇది ఒక నివాస స్థలంగా కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ 98వ రామ్సార్ సైట్గా మనకు చారిదండ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ గుజరాత్లో ఉన్నది, కచ్ జిల్లాలో ఉండడం జరుగుతుంది. గడ్డి భూముల్లో గ్రాస్ ల్యాండ్స్లో విస్తరించి ఉన్నది. కచ్ భాషలో దీని అర్థం ఏంటంటే లోతు తక్కువ ఉన్నటువంటి నీటి సరస్సు అనమాట. ఓకే, సో వర్షాకాలంలో నీటితో నిండే ఈ భారీ తాత్కాలిక చిత్తడి నేల ఎడారి లాంటి ఆ పొడి ప్రాంతంలో దాదాపు 1,00,000 వరకు పక్షులకు జీవనాధారంగా నిలుస్తుంది. 99వ రామ్సార్ సైట్ వచ్చేసి షేకా జీల్ బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్లో ఉన్నది, అలీఘర్ సమీపంలో ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి అలీఘర్. ఓకే, సో గంగా కాలువ అయినటువంటి అప్పర్ గ్యాంగేస్ కెనాల్లో నిర్మాణం జరిగిన తర్వాత సహజంగా ఏర్పడినటువంటి ఒక శాశ్వత మంచినీటి సరస్సు ఇది. కాలక్రమేణా అది అద్భుతమైనటువంటి పర్యావరణ వ్యవస్థగా మారి ఆసియా నుండి వచ్చేటటువంటి వలస పక్షులకు ఒక ప్రధాన స్థావరంగా మారుతున్నది. సో గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇదంతా కూడా రామ్సార్ సైట్ సంబంధించినటువంటి అంశము. సో ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో మనము మళ్ళీ కలుస్తాము. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్పిరెంట్స్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియో కూడా లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. సో ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ, జై హింద్.